రంజాన్ పండుగ సందర్భంగా టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు షేక్ రహమతుల్లా ముస్లిం సోదర సోదరీమణులకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఉపవాస దీక్షలు పాటించి ఆధ్యాత్మికంగా ఎదిగిన ముస్లింలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డప్ప, మాధవిరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్ఆర్ఐ పార్టీ ఆఫీస్ నందు ప్రతి ఒక్కరికి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ప్రతి దినం కూడా అందరికీ ఇలా రంజాన్ మాసం పర్వదినాన్ని ముగించుకున్న సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న నా మిత్రునికి. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ రోజు 30 రోజుల కఠోర ఉపవాస దీక్షల తర్వాత ఒక పండగ రంజాన్ అనేది ఈదుల్ ఫితర్. ఈ పండగ అనేది దేవుడు 30 రోజులు మీరు కప్పొద్దు ఉండండి, ఒకరోజు మీ పండుగ వస్తుంది అనేది దీనికి అర్థం ఏమిటంటే ప్రతి కష్టం తర్వాత ఒక పండగ లాంటి ఇది వస్తుందని చెప్పి తెలియజేయడానికే ఈ 30 రోజులు దీక్షల తర్వాత రంజాన్ పండుగ రోజు 30 రోజులు ఒక పొద్దు ఉండొచ్చు, కానీ రంజాన్ పండుగ రోజు ఒక పొద్దు ఉండడం వీలేదు. ఎందుకు? పండగ జరుపుకోవాలా, ఆ రోజు తినాలా, మంచి గుడ్డలు వేసుకోవాలా, మంచి సెంటు పెట్టుకోవాలా, మసీదుకు పోవాలా, ఈద్గాకు పోవాలా, నమాజ్ చదవాలా, రావాలా. కాబట్టి ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు ప్రపంచం వ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులందరికీ నా తరఫున హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు అయినటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి, మరియు మాజీ కడప జిల్లా అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.